సెలబ్రిటీల వ్యక్తిగత సిబ్బంది అంటే బౌన్సర్‌లకి కొన్ని నిబంధనలు ఉంటాయంట. కొంతమంది హీరోలకు అలాంటివేమీ ఉండవు. అంటే ఇప్పుడు వాళ్ళు గనక ఒకవేళ షూట్ గ్యాప్‌లో వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆయనతో పాటు ఉండే బౌన్సర్‌లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఒక 42 నిబంధనలు పాటించాలంట. కొన్ని కండిషన్స్ ఉంటాయంట. కొంతమంది హీరోల విషయానికొస్తే బాబీ డియోల్ కానీ, ఇంతియాజ్ కానీ అండ్ మిగతా హీరోలు ఎవరు కూడా అంతగా కండిషన్స్ ఏమీ ఉండవంట. కొంతమంది షూట్ గ్యాప్‌లో ఎవరైనా వచ్చి ఫోటో దిగుతామంటే హ్యాపీగా ఫోటో ఇస్తారంట. అండ్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా మాట్లాడుతూ ఉంటారంట. కానీ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఇలా ఉండాలి, అలా ఉండాలని ఏమీ చెప్పరంట. అండ్ కొంతమంది షూట్‌కొచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా వస్తారంట. అందరితో నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడతారంట. షూట్‌లో ఎలా ఉన్నారో ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో కూడా అలాగే ఉంటారంట. బట్ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఒక 42 నిబంధనలు పాటించాలంట. అన్ని రూల్స్ ఉంటాయంట. ఆయన ఒకవేళ కలవాలి అంటే ఫోన్ చూడొద్దు వాళ్ళు. ఆయనతో ఉన్నంత సేపు ఆయనతో మాట్లాడే వాళ్ళు ఫోన్ చూడొద్దంట. అండ్ వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది కూడా ఫోన్ చూడొద్దంట. ఒకవేళ అలా చూస్తే కనుక వెంటనే ఫోన్ తీసేసుకుంటారంట. మీరు ఇలా ఈయన్ని కలవడానికి వచ్చినప్పుడు మీరు ఫోన్ చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని ఇలాంటి కొన్ని ఆహ్, నిబంధనలు అంటే కండిషన్స్ పెట్టారంట. బట్ కొంతమంది విషయంలో అలా ఉండదంట. చాలా ఫ్రీగా ఉంటారంట. సో, అల్లు అర్జున్‌ని కలవాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అల్లు అర్జున్ కంటే ముందు వాళ్ళ వ్యక్తిగత సిబ్బందే మీతో చాలా సీరియస్‌గా ఉంటారంట. అందుకని అల్లు అర్జున్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి.